అస్సలాము అలైకుం. ఈద్ రోజు చేయాల్సిన కొన్ని పనులు. మొదటగా మనం ఫజర్ నమాజ్ మిస్ కాకుండా చదవాలి. ఆ తర్వాత మిస్వాక్ చేసి గుసూల్ స్నానం చేయాలి. మన దగ్గర ఉన్న మంచి బట్టలు కొత్తవుంటే కొత్తవి, లేకపోతే ఏవైతే మన దగ్గర ఉన్న వాటిలో మంచిగా ఉన్నాయో ఆ బట్టలు వేసుకొని మనం నమాజ్‌కైతే రెడీ అవ్వాలి. మగవారు పర్ఫ్యూమ్ అప్లై చేసుకోవచ్చు. ఆడవాళ్ళు కూడా మహరం ముందు పర్ఫ్యూమ్ అయితే అప్లై చేసుకోవచ్చండి. మనం మామూలుగా అయితే ఈ వేరే నమాజ్ ఈదుల్ ఫితర్ నమాజ్‌కి ఏదైనా తినేసి నమాజ్‌కి వెళ్తాము. కానీ ఈ నమాజ్‌కి మనం ఏవి తినకుండానే నమాజ్‌కి వెళ్ళాలి. నమాజ్ అయిపోయి ఖుర్బానీ అయిన తర్వాత తినాలి. నమాజ్‌కి వెళ్ళేటప్పుడు ఒక దారి గుండా వెళ్ళాలి. వచ్చేటప్పుడు మసీద్‌లో నుంచి వేరే దారి గుండా బయటికి రావాలి. అలాగే ఎక్కువగా తక్బీర్ పఠించాలి నమాజ్‌కి వెళ్ళేటప్పుడు. నమాజ్ తర్వాత ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవాలి. మన సహాబాల ద్వారా నిరూపితమైన శుభాకాంక్షలు ఏంటంటే తకబ్బలల్లాహు మిన్నా వ మిన్కుం. ఆ తర్వాత కుర్బానీ ఇచ్చుకోవాలండి. మనకిష్టమైన ఫుడ్ వండుకొని తినొచ్చు. మనం బయటకెళ్ళొచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్‌ని కలవచ్చు. ఒకళ్ళకొకళ్ళు గిఫ్ట్‌లు ఇచ్చుకోవచ్చు. ఇలాగ మనం పండగంటేనే ఒక హ్యాపీయెస్ట్ డే. కాబట్టి ఇలా సంతోషంగా మనం ఈ పండగనైతే జరుపుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి ఆరాధనలను స్వీకరించాలి. అదేవిధంగా మనందరి కుర్బానీని కూడా స్వీకరించాలి. ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. అస్సలాము అలైకుం.